హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. ఈరోజు అయితే నేను మీకు చాలా సింపుల్గా అండ్ ఈజీగా వెజ్ అండ్ చీజ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో అయితే చెప్తాను, సో మీరు కూడా అదే ఫాలో అవ్వండి. సో దీనికి మనకు ఫస్ట్ అయితే ఒక 2/3 కప్ వాటర్ అయితే కప్లోకి వేసేసుకొని లూక్ వార్మ్ చేసుకోండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ మైక్రోవేవ్లో పెట్టుకున్న సరిపోతుంది. తర్వాత ఒక బౌల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఈస్ట్ అయితే వేసుకోండి. సో దీంట్లోకి మనము వాటర్ వేడి చేసుకున్నాం కదా, అదైతే వేసేసుకొని దీంట్లోకి మనము షుగర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి. సో ఇది వేసేసుకొని మంచిగా దీన్ని అయితే కలిపేయండి. సో ఇది కలిపేసి పక్కన అయితే పెట్టేయాలి. సో ఈస్ట్ అనేది కొంచెం మనకి వాటర్ బబ్లీ లాగా రావాలన్నమాట. సో అది నాకు ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టేస్తే అయిపోయింది. సో దీన్ని ఒక లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేయండి. సో 10 మినిట్స్ తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. దీంట్లోకి నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆలివ్ ఆయిల్ అయితే వేస్తున్నాను. తర్వాత ఈ ఆలివ్ ఆయిల్తో పాటు నేను ఒక 1 కప్ బ్రెడ్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఆల్ పర్పస్ ఫ్లోర్ అన్న వాడచ్చు మీరు. సో ఇది వేసేసిన తర్వాత ఒక స్పాచులా హెల్ప్తో మంచిగా దీన్ని కలిపేయండి. సో మీరు లైక్ స్పాచులా లేకపోయినా జస్ట్ చేత్తో కలిపినా సరిపోతుంది. జస్ట్ అది మొత్తం కంబైన్ అయ్యేదాకా నేను స్పాచులాతో కలిపి తర్వాత చేత్తో అయితే కలుపుతున్నాను అనమాట. సో ఇది మొత్తం ఒక 5 మినిట్స్ అయితే మీరు నీట్గా నీట్ చేసుకోండి. సో ఇఫ్ మీకు ఒకవేళ వాటర్ సరిపోకపోతే వాటర్ అనేది కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువ అయితే మీకు ఎక్కువ స్టిక్కీగా అనిపిస్తున్నప్పుడు లైట్గా కొంచెం ఆలివ్ ఆయిల్ అయితే వేసుకొని మంచిగా నీట్ చేసుకోండి. సో ఇది మనము ఎంత మంచిగా నీట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది అనమాట బ్రెడ్ అనేది. సో మీరు నీట్గా ఇలా నీట్ చేసేసుకోండి ఒక 5 to 10 మినిట్స్. సో ఇలా నీట్ చేసేసుకున్న తర్వాత పైన కొంచెం ఆలివ్ ఆయిల్ అయితే వేసుకొని దీన్ని మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకొని దీనిపైన ఒక క్లింగ్ ర్యాప్ అయితే పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేయండి. సో దట్ మనకి గ్యాప్ ఉండదు అనమాట ఎయిర్కి. సో ఇలా పెట్టేసిన తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 1 to 1.5 hours అయితే పక్కన పెట్టేసుకోండి. సో అప్పుడు మనకి ఇలా కొంచెం పొంగుతుంది అనమాట. సో దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తం మీరు ఇలా ఒకసారి పంచ్ చేసేసి మొత్తం మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అయితే నీట్ చేసుకొని ఇంకొక 1/2 hour అయితే పక్కన పెట్టేసుకోండి. సో ఇలా కనిపిస్తున్నట్టు మొత్తం ఇలా నీట్గా సైడ్ నుంచి స్క్రేప్ చేసుకొని ఇలా నీట్ చేయండి. సో ఇప్పుడు నేను 2 పిజ్జాస్కి అయితే చేస్తున్నాను ఇది. సో ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా మీరు కట్ చేసుకొని దాన్ని మంచిగా ఒకసారి నీట్ చేసేసుకోండి మళ్ళీ. సో ఇది మనకి ఎక్కడ గ్యాప్ ఉండకూడదు అనమాట. సో అలా క్లింగ్ ర్యాప్ పెట్టేసుకొని ఒక 1/2 hour అయితే మళ్ళీ సైడ్కి పెట్టేయండి. సో దట్ అది మొత్తం పొంగుతుంది అనమాట. సో ఒక 1/2 hour తర్వాత మీరు చూసారు కదా ఇది కొంచెం పొంగింది. సో ఇప్పుడు దీన్ని మనం పిజ్జా అయితే చేసేసుకోవచ్చు. సో ఈ ప్యారలల్గా మీరు ఓవెన్ అయితే ప్రీహీట్ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఓవెన్ని 420 degreesకి అయితే ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇలా పిజ్జా ప్యాన్ పైన ఒక పార్చ్మెంట్ పేపర్ వేసేసుకొని దానిపైన కొంచెం పిండి చల్లేసుకొని దీన్ని అయితే మీరు స్ట్రెచ్ చేయండి. సో మీరు ఒకవేళ తెలియదు అంటే జస్ట్ ఇలా చేతితో చూపిస్తున్నారు కదా, సో మీరు అలా స్ట్రెచ్ చేసినా పర్లేదు. ఒకవేళ లేదు అంటే మీరు దీన్ని ఇలా చేతిలోకి తీసేసుకొని ఇలా నకిల్స్ ఉంటుంది కదా మన చేయి నకిల్స్, సో దాన్ని హెల్ప్తో ఇలా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలా చూపిస్తున్నా కదా, సో ఇలా అయితే స్ట్రెచ్ చేసుకోండి. సో మీకు ఎంత పిజ్జా సైజ్ అయితే కావాలో దాన్ని బట్టి మీరు స్ట్రెచ్ చేసుకోండి. సో ఇఫ్ మీకు అది ఎక్కువ ఇంకా టేర్ అవుతుంది అన్నప్పుడు మీరు పిజ్జా ప్యాన్ పైన పెట్టేసుకొని మిగతా సైజ్ ఏదైతే ఉందో సో అది మీరు చేత్తో అన్న చేసుకోవచ్చు. సో ఇలా చూపిస్తున్నా కదా, సో ఇలా అయితే స్ట్రెచ్ చేసేసుకోండి మొత్తము. సో ఫస్ట్ అయితే చీజ్ పిజ్జా చేస్తున్నాను. దీంట్లోకి మీరు కొంచెం ఆలివ్ ఆయిల్ అయితే లైట్గా స్ప్రింకిల్ చేసుకొని సో ఇలా మొత్తం అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ని. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ లైక్ ఇంట్లో టొమాటో పేస్ట్ చేసుకుంటే అదన్నా వాడచ్చు. నేనైతే స్టోర్ బాట్ వాడుతున్నాను. సో ఇది ప్రెగో అనమాట, టొమాటో ఇంకా గార్లిక్.
సో ఇదైతే మీకు కావాల్సినంత వేసేసుకొని నీట్గా అయితే దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. సో దీనిపైన అయితే నెక్స్ట్ మనం చీజ్ వేసేసుకుందాము. సో చీజ్ మీరు ఎంత వేయాలనుకుంటున్నారో దాంట్లో హాఫ్ అమౌంట్ మాత్రమే వేయండి. సో ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇంకొక వెజ్ పిజ్జా చేసుకుంటున్నాం కదా, సో దానిపైకి అయితే ఫస్ట్ కొంచెం పిండి స్ప్రింకిల్ చేసేసుకొని పిజ్జా డో ఇందాక మనం ఎలా అయితే స్ట్రెచ్ చేసుకున్నామో అలా స్ట్రెచ్ చేసేసుకోండి నీట్గా. తర్వాత దీనిపైకి అయితే సేమ్ టొమాటో పేస్ట్ అయితే కొంచెం వేసేసుకుందాము. సో మీకు కావాల్సినంత అయితే వేసుకోండి. సో ఇది వేసేసుకొని మంచిగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో దీనిపైకి టాపింగ్స్ మీకు ఏది కావాలని చూస్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇందాక చెప్పా కదా, సో ఫస్ట్ అయితే హాఫ్ చీజ్ వేసుకోండి మీకు కావాల్సినంత. సో ఈ చీజ్ వేసేసుకున్న తర్వాత దీనిపైకి మీరు వెజ్ టాపింగ్స్ మీకు ఏదైతే కావాలో చూస్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఆనియన్, మష్రూమ్, టొమాటో, ఆలివ్స్, క్యాప్సికమ్, బేజిల్ అయితే తీసుకున్నాను. సో బేజిల్ లాస్ట్లో వేసుకుందాము, పక్కన పెట్టేసుకోండి. మిగతా టాపింగ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోండి. సో ఇవన్నీ నీట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత సో దీంట్లోకి నేను పైనాపిల్ కూడా వేస్తున్నాను అనమాట. ఇది టోటలీ ఆప్షనల్, మీకు కావాలంటే వేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఓవెన్ మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా, సో దాంట్లో అయితే పెట్టేసి మీరు ఒక 9 minutes అయితే టైమర్ సెట్ చేసుకోండి. 425 degreesలో మీరు దీన్ని బేక్ చేసుకోండి. సో 9 minutes తర్వాత అయితే మీరు దీన్ని బయటకు తీసుకొని, ఇందాక నేను చెప్పాను కదా హాఫ్ చీజే వేసుకోమని, సో మిగతా హాఫ్ చీజ్ అయితే ఇప్పుడు వేసేసుకొని నీట్గా దీనిపైన స్ప్రెడ్ చేసుకొని మనము ఓవెన్లో మళ్ళీ ఇంకొక 9 minutes అయితే పెట్టుకున్నాము. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనము ఫస్టే మొత్తం చీజ్ వేసేసామంటే అది టోటలీ మొత్తం కరిగిపోయి మీకు కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుంది అనమాట చీజ్. సో అలా మనకు వద్దు అన్నప్పుడు ఇలా లైక్ ఫ్రెష్గా మీకు ఇలా చీజ్ ఫుల్గా రావాలి అనుకుంటే సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, డెఫినెట్గా వర్క్ అవుతుంది. సో ఇలా పెట్టేసిన తర్వాత సేమ్ 9 minutes అయితే మీరు ఓవెన్లో పెట్టేయండి. సో చూసారు కదా, నాకు 18 minutes తర్వాత అయితే నాకు పిజ్జా అనేది రెడీ అయిపోయింది. సో దీనిపైకి మీకు ఏమేమి కావాలో అవి టాపింగ్స్ అయితే వేసేసుకోండి, లైక్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటివి. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. సో నేను చీజ్ పిజ్జా పైకి అయితే థాయ్ బేసిల్ వేస్తున్నాను. సో ఇది టోటలీ ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోండి. అండ్ దీనిపైనకి నెక్స్ట్ మనం ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసేసుకొని సర్వ్ చేసుకొని కట్ చేసుకొని తిందాం. అంతే అండి, చూసారు కదా చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయితే మనకు ఈ వెజ్ అండ్ చీజ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, అండ్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై.